మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ మాట్లాడిన మాటల్లో అందరూ కూడా అరిచేది ఎవరు అనుకుంటున్నారు? విశ్వాసులు కాదు, సేవకులే అరిచేదండి. ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతమైన కార్యములు చేయలేదా అని చెప్పండి. అక్రమము చేయవాళ్ళరా, నా యొద్ద నుండి పొండి అని అంటున్నాడు. ఈరోజు చాలామంది కూడా అలాంటి వారే ఉన్నారు. తిమోతి, అంత్య దినాల్లో చాలామంది మోసపోతారయ్యా. వాళ్ళు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారు, అద్భుతాల మీద లక్ష్యం ఉంచుతారు, ప్రవచనాల మీద లక్ష్యం ఉంచుతారు అని చెప్పి పౌలు గారు తిమోతికి చెప్పడం జరిగింది. అలాగే ఈ దినాల్లో కూడా అలాగే ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ చెప్పబడినటువంటి మాటల్లో ఎక్కడైనా కూడా ఈ మాటలు ఉన్నాయా? అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచలేదా? నీ వాక్యము ప్రకటించలేదా? నీ నామమున ప్రార్థన చేయలేదని ఈ మాటలు ఎక్కడ కూడా అక్కడ లేవు. వాళ్ళు అవి చేయలా. అందుకనే ప్రభు అన్నాడు వారిని అక్రమము అని అన్నాడు. మరి క్రమం ఏంటి? క్రమము స్తుతి ఆరాధన. మొట్టమొదటిగా ప్రభు వాక్యం బోధించటం, ప్రభు నామమున ప్రార్థన చేయటం, సన్నిధిలో కనిపెట్టడం, అది క్రమము. ఆ తర్వాత ప్రభు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అందుకనే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేయించున్నాడా, లేక విశ్వాసంతో వినటం వలన చేయించుచున్నాడా అని. సో మనం ఎప్పుడైతే వాక్యమును విశ్వాసంతో వింటామో అప్పుడే గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు చాలామంది ప్రజలు అద్భుతాల కొరకు, ప్రవచనాల కొరకు, దయ్యములు వెళ్ళగొట్టడం కొరకు అవి చూడాలని ఎట్రాక్ట్తో ఎక్కడెక్కడో ఊర్లు ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి డబ్బులంతా కూడా వెచ్చించుకొని. అక్కడ నేను చెప్తున్నాను దేవుని సేవకుడిగా, అక్కడ ఎవరినైతే ప్రభువును ప్రకటిస్తున్నారో ఆ ప్రభువును మేము ఇక్కడ ప్రకటిస్తున్నాం. అయితే మేము ఇది క్రమముగా మేము ప్రకటిస్తున్నాం. అక్కడ జరుగుతుందా? ఇక్కడ కూడా జరుగుతుంది. మీరు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు వినేటువంటి సంఘంలోనే నీ ఏ సేవకుడి దగ్గర నువ్వు వాక్యం వింటున్నావు ఆ సేవకుడి దగ్గర నువ్వు స్వస్థపరచబడతావు తప్ప నీకు విశ్వాసం లేకపోతే ఎక్కడ కూడా కార్యం జరగదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో అద్భుతాలు చేసిన తర్వాత ఒక మాట అన్నాడు, గుర్తుంచుకోండి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను అని. నీకు విశ్వాసం లేకుండా నువ్వు అమెరికా వెళ్ళినా అక్కడ ప్రవక్త ఉండి చేసిన ఏమవుదో. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది అట్లాంటి బోధలకు తిరిగిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పినట్టుగానే, పౌలు గారు చెప్పినట్టుగానే జరుగుతూ ఉంది. చూడండి, అలాగే దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆనబెట్టి చెప్పున చేయడమేమగా వాక్యము ప్రకటించుము తిమోతి అని చెప్పంటాం. పౌలు ఎందుకన్నాడు వాక్యం ప్రకటించమని? ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయి, కనిపెట్టు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఇవంతా ఎందుకు? ఇది క్రమము. మరి అక్కడ ప్రభు అని చెప్పి వారిది అక్రమము. ఈరోజు ఎక్కడ కూడా వాక్యం కనుమరుగైపోతుంది. రాబోతున్న దినాల్లో వాక్యం కనుమరుగైపోతుంది. అద్భుతాల కొరకు, పేర్లు పెట్టి పిలవటం కొరకు, ప్రవచనాల కొరకు, దయ్యముల బోధల కొరకు పరిగెడతా ఉన్న జనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, అది అక్రమము. నేను ఎవరిని బ్లేమ్ చేయాలి? నీ మాట మాట్లాడట్లా. ఇక్కడ మాట్లాడుతున్నా, లేఖనం ప్రకారంగా మాట్లాడుతున్నా. అయ్యా, నీ నామమున అద్భుతాలు చేయలేదా? నీ నామమున ప్రవచించలేదని పేర్లు పెట్టి పిలవడం అనమాట. దయ్యములు వెళ్ళగొట్టలేదా? అక్రమము అని అన్నాడు. మరి క్రమం ఏంటి? ఇది క్రమం. వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అది క్రమం. ఎక్కడైతే ప్రభువు నామను బట్టి ప్రార్థన చేస్తున్నారో అది క్రమం. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిందిగా నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారును. ఈ దినాల్లో అలాగే జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, వాక్యం బోధించే సంఘానికి వెళ్ళాలి, సరి చేసుకోవాలి, రక్షణ పొందుకోవాలి. అప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. అక్కడ ప్రకటించుచున్న యేసునే ఇక్కడ కూడా ప్రకటిస్తున్నాం. వారు అపోస్తులులా? మేమును వారికంటే తక్కువైన వారము కాము. వారికి దేవుని పిలుపుందా? మాకును దేవుని పిలుపుంది. వారు క్రీస్తు యేసును ప్రకటిస్తున్నారా? మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటిస్తున్నాం. విశ్వాసంతో నువ్వు వాక్యం వింటే నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నా సంఘంలోనే స్వస్థపరచబడతావు. అక్కడే నువ్వు అభివృద్ధి పొందుతావు తప్ప ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచితే నువ్వు గొప్ప కార్యాలు మేలులు పొందుకుంటావని నేను ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి గమనించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును అన్నాడు ఆయన. నా మాట విని వాటి చెప్పున చేయువాడే
అని చెప్పానన్నాడు. అంతే తప్ప నా యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు అన్నాడు. నా అద్భుతాలు చూసిన వాడు అని ఎక్కడా కూడా మాట్లాడాలి. అందుకని ప్రభు అక్రమం చేయవాళ్ళరా పొండి అని చెప్పాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా, మీరు క్రమంగా ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో స్థిరపడండి. ప్రభువు నామను బట్టి బోధించేటువంటి సేవకుల దగ్గర మీరు విశ్వాసంగా ఉంచి దేవుని యథార్థంగా ఆరాధిస్తే చక్కగా ఆయన స్వస్థపరుస్తాడని ఆయన సేవకుడిగా మీ మేలు కోరేవాడిగా మేము తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. నాయనా, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంది. బోధలో విస్తరించడం చేత వాక్యం ప్రకటించే సంఘాల్లో విశ్వాసులు చెదరిపోతూ ఉన్నారు. ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు రాబోతున్న దినాలు ఇంకా వ్యతిరేకంగా వస్తాయని మీరు ముందుగానే చెప్పబడిన లేఖనాలన్నీ కూడా గమనించి ఈ వాక్యం ఎవరైతే విన్నారో, అంతే కదా విశ్వాసంతో మనం వినడం ద్వారానే కదా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు అని వారందరూ కూడా గ్రహించి ఆ యొక్క సంఘాలను వేరుపరి స్థిరపడి వాక్యమును వారు శుద్ధి చేసుకొని చక్కగా మారితే దేవుడు అద్భుతమైన కార్యాలు ఎక్కడే చేస్తాడని గ్రహించలాగిన వారి మనోరంజన తెరవమని నీ సేవకునిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించిన ఆయన, ఆర్థికంగా వారిని బలపరిచిన ఆయన, బిడ్డల యొక్క చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే పెళ్ళిళ్ళ కొరకు చూస్తున్న వారికి పెళ్ళిళ్ళ సంబంధాలు చూడనైనా, అలాగే వ్యాపారాలు సరిగ్గా సాక ఉన్న వారిని కూడా వ్యాపారాలు దీవించండి. అదే రీతిలో నాయన బిడ్డలు లేక బాధపడుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన నేను ఇవన్నీ కూడా నీ నామమును బట్టి అడుగుతున్నాను. అద్భుతమైన కార్యములు జరిగించి ప్రతిగా నాయన మాకు ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేసేలాగా సహాయం చేయమని నా తండ్రి అయిన దేవునికి నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టు కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం, షాలం టు ఆల్.